పరవాడ ఫార్మాసిటీ వద్ద అనధికార నిర్మాణాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సిపిఎం కార్యదర్శి గనిశెట్టి డిమాండ్ చేశారు. పరవాడ ఫార్మాసిటీలో అక్రమంగా నిర్మిస్తున్న చెరువును సిపిఎం బృందం సిఐటియు నాయకులు పర్యటించి ఇది అత్యంత ప్రమాదకరంగా భావించి ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశారు. సంబంధిత అధికారులు పరిశీలించి ఆ నిర్మాణ పనులకు తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, ప్రస్తుతం కూడా నిర్మాణ పనులు యథావిధిగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం నిర్మిస్తున్న పాండుకు సుమారు 100 మీటర్ల దూరంలో ఉన్న ఏలేరు కాలువ ద్వారా ప్రవహిస్తున్న గోదావరి నీరు కాలుష్యానికి గురై అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, దీనివలన విశాఖ నగర ప్రజలకు స్టీల్ ప్లాంట్ మంచినీటి సమస్య ఏర్పడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రజలు తీవ్రమైన జబ్బులు గురయ్యే ప్రమాదం పొంచి ఉందని, మరియు రహదారి పక్కనే బహిరంగంగా గ్రీన్ బెల్ట్ ఏరియాలో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలను ఎందుకు ఆపడం లేదో తెలియడం లేదన్నారు. ఈ విషయం అత్యంత నేరంగా, పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా పరిగణించి వెంటనే నిర్మాణ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వెంటనే స్థల పరిశీలన, ఇన్స్పెక్షన్ చేపట్టాలని, అనధికార నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని కోరారు. బాధ్యులపై చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో రామ్కి యాజమాన్యం మరోసారి బరి తెగింపు చర్యలకు అనేటువంటి దిగింది. ఎందుకు అంటే ఏదైతే ఈ రసాయనిక వ్యర్థ జలాలు ఉన్నాయో ఈ శుద్ధి చేసి సముద్రానికి పంపించవలసింది పోయి ఆ రసాయనిక వ్యర్థ జలాలని ఈ పాండ్లలో నింపాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఏ విధమైనటువంటి పర్యావరణ నిబంధనలు కానీ, ఏ విధమైనటువంటి అనుమతులు కానీ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి కానీ, స్టేట్ ఏదైతే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి కానీ ఎక్కడి నుండి కూడా ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా తప్పుడు పద్ధతుల్లో ఈ రకమైనటువంటి పాండ్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. గతంలో కూడా తానం 1, ఇక్కడేమో 2, 3 SEZలోని ఇలా 3 పాండ్లు నిర్మాణం చేయాలని ప్రయత్నం అనేటువంటి చేసింది దొడ్డిదారిని. దాని మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో అప్పుడు ప్రజా సంఘాల తరఫున ఫిర్యాదు చేయడం జరిగింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు నడుస్తూ ఉండగా ఈ విధంగా నిబంధనలు ఉల్లంఘించి ఒకవైపు సమీపంలో తాడి గ్రామం ఉంది. తాడి గ్రామంలో తీవ్రమైనటువంటి కాలుష్య కోరల్లో చిక్కుకొని ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు. మరోవైపు విశాఖపట్నం నగరానికి వెళ్తున్నటువంటి ఏలేరు కాలువ నుండి వెళ్తున్నటువంటి మంచినీరు, ఆ మంచినీరు ఇక్కడికి 50 మీటర్లు కూడా లేదు, పక్కనే ఏలేరు కాలువ ఉంది. ఈ ఏలేరు కాలువకి వెళ్తున్నటువంటి వాటర్ విశాఖ నగర ప్రజల యొక్క దారిని తీర్చుతా ఉంది, అలాగే స్టీల్ ప్లాంట్ ప్రజల యొక్క అవసరాలను తీరుస్తూ ఉంది. అట్లాంటి నీళ్లు కాలుష్యానికి గురవుతే దీనికి బాధ్యులు ఎవరు? దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రామ్కి యాజమాన్యమే చర్యలు చేపట్టాలా. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఏదైతే చెందినటువంటి వెంటనే స్పందించండి. ఈ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి రామ్కి యాజమాన్యం బరి తెగింపు చర్యలకు పాల్పడుతూ ఉంది. దీనివల్ల ప్రజల ఆరోగ్యాలతో యాజమాన్యాలు చెలగాటు పడుతూ ఉన్నాయి. ఈ రకంగా పాండ్ నిర్మించి దీని నుండి వ్యర్థ జలాలు బయటకు పోవడానికి కూడా దారులు పెట్టారు. అంటే ఈ రకంగా వ్యర్థ జలాలను ఇక్కడ ఒక రకంగా శుద్ధి చేస్తామని చెప్పి ఇక్కడ పెట్టి, అంతే ఇప్పటికే నిబంధనల ప్రకారంగా CTP కామన్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది. ఆ కామన్ ట్రీట్మెంట్ ప్లాంట్ లో వ్యర్థ జలాలను నింపి అక్కడ శుద్ధి చేసి ఫిష్ పాండ్ లో పెట్టి సముద్రాన్ని పంపించాలి. ఆ రకంగా కాకుండా ఈ రోజు సమీపంలో ఉన్నటువంటి గడ్డలు, కాలువలు అన్నింటిలోనూ కూడా ఈ ఫార్మా చెందినటువంటి వ్యర్థ జలాలు నింపివేయబడతా ఉన్నాయి. మొల్లేడు గడ్డ కానీ, అక్కడ వర చెరువు కానీ, అలాగే పెద్ద చెరువు కానీ, తానం సమీపంలో ఉన్నటువంటి కొత్త చెరువు తవ్వి దాంట్లో కూడా నిల్వ చేయాలని ప్రయత్నం చేసింది. దీనన్నిటి మీద ఈ రాష్ట్రంలో అత్యంత కాలుష్యకారకమైనటువంటి ప్రాంతం పరవాడగా మారింది. దీనికి కారణం రామ్కి యాజమాన్యం ఏ విధమైనటువంటి నిబంధనలు పాటించకపోవడం వల్లనే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అందుకని విశాఖ ఫార్మాసిటీ లిమిటెడ్ రామ్కి ఏదైతే ఉందో దాని మీద క్రిమినల్ చర్యలు, కఠిన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టండి. ఈ ఫండ్ అన్నీ మూసివేయండి. నిబంధనలకు విరుద్ధంగా కట్టినటువంటి ఇలాంటి ఫండ్లు, ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతూ బరి తెగింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి రామ్కి యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకొని ఇప్పటికైనా ఆ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని సిపిఎం పార్టీ అలాగే ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని రామ్కి యాజమాన్యం ఈరోజు ఫార్మాసిటీ డెవలపర్గా ఉన్నాడు. నిబంధనలకు విరుద్ధంగా ఇప్పుడు ఇక్కడ పాండ్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఈ పాండ్ నిర్మాణం ఫార్మా వ్యర్థ జలాలను నిల్వ చేయడానికి అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పైప్ లైన్లు కూడా వేశారు. పక్కనే ఏలేరు కాలువ ఉంది, ఇటు పక్కన చెరువు ఉంది, తాడి గ్రామం ఉంది. ఇంత జనవాసాల మధ్య ప్రజలు వాడేటువంటి స్టీల్ ప్లాంట్కి వెళ్తున్నటువంటి ఏలేరు కాలువలో మేము తక్షణం ఈ ప్లాంట్ నిబంధనలకు విరుద్ధంగా ఉంది కాబట్టి దీన్ని నిలుపుదల చేసి ఫార్మా యాజమాన్యం ఏదైతే ఉందో రామ్కి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు ఇంత డిమాండ్ మేము పెట్టామంటే ఇది మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడడం.
ఇక్కడ రాంకీ యాజమాన్యం ఫార్మాసిటీలో వేల రూపాయలు ఈరోజు కంపెనీల దగ్గర నుంచి వసూలు చేస్తూ ఉంది. ఆ వసూలు చేసినటువంటి డబ్బుని అభివృద్ధి ఖర్చు పెట్టాల్సింది పోయి ఈరోజు ఇలాగ ఫార్మా వ్యర్థ జలాలని శుద్ధి చేయకుండా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు దీంట్లో జోక్యం చేసుకోవాలి. ఇలా అనుమతులు లేకుండా ఇలా చేస్తూ ఉంటే అధికారులు ఏ గుడ్డి గుర్రానికి పళ్ళు తవ్వుతున్నారు అనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అధికారులు తక్షణం ఇక్కడికి వచ్చి దీన్ని పరిశీలన చేసి ఈ పనులు వెంటనే నిలుపుదల చేయకపోతే మాత్రం మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. నిర్మాణం చేపడితే దాని మీద మేము గొడవ పెట్టాం, అప్పుడు ఆపుదల చేశారు. మళ్ళీ ఈరోజు ఇక్కడ నిర్మాణం అనేటువంటి చేపడతా ఉన్నారు. ఎప్పుడు కూడా ఫార్మా యాజమాన్యం నిబంధనలు పాటించలేదు. మొత్తం బఫర్ జోన్ ఏదైతే ఉందో, గ్రీన్ బెల్ట్ ఏదైతే ఉందో, ఆ గ్రీన్ బెల్ట్ లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి స్థలాలన్నీ కూడా అమ్ముకుంది. ఆరోపణలన్నీ ఉన్నాయి. క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, జైల్లో పెట్టాలి. అలాంటిదైనా చర్య తీసుకున్నారా? ఎవరైనా అధికారులు ఇక్కడికి వచ్చి పరిశీలన చేశారా? ఎంత కాలుష్యమయమైపోతుందో ఈ ప్రాంతం అంతా చూస్తూ ఉన్నారు. ప్రజలకు ఈరోజు క్యాన్సర్ వస్తూ ఉంది, ఊపిరితిత్తుల జబ్బులు వస్తూ ఉన్నాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. అన్ని జబ్బులతో ఈరోజు జనం బాధపడతా ఉంటే దీని మీద ఎలాంటి